హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ వరల్డ్. లతాస్ వరల్డ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం అంటూ మీకు ఆహ్వానం పలుకుతున్నానండి. మమ్మల్ని ఈ విధంగా ఆదరించి మమ్మల్ని మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ సోది లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇవాళ మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అట్ ద సేమ్ టైం మన లేడీస్కి చాలా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇవాళ మన టాపిక్లో. అది ఏంటి అంటే ఎగ్జాక్ట్లీ ఇయర్ రింగ్స్ అండి. మన లేడీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా. నా యొక్క ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఇవాళ నేను చెప్పబోతున్నాను. ఏది ఎక్కడెక్కడ తీసుకున్నాము అన్నది ప్రతిదీ కూడా నేను మీకు వివరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా నా స్వీట్ మెమరీస్ అన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకున్నాము అన్నది ప్రతిదీ కూడా నేను మీతో డిస్కస్ చేస్తూ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూసారు కదా ఈ ఇయర్ రింగ్స్. ఇటువంటి 3 బాక్సెస్ ఉన్నాయండి నా దగ్గర. అంటే ఆల్మోస్ట్ మనకి మరొక ఛానల్లో ఉన్నప్పుడు ఆ ఛానల్లో లైవ్లో కానివ్వండి, షార్ట్స్లో కానివ్వండి, నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయని మీరందరూ కామెంట్ చేయటం నాకు చాలా ఇష్టంగా అనిపించింది. సో ఒకసారి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ఒకసారి అప్లోడ్ చేయొచ్చు కదా మేడం అని కొంతమంది అడిగి ఉన్నారు పర్సనల్గా కూడా. సో డెఫినెట్లీ మీ అందరి కోసం నేను ఈ ఇయర్ రింగ్స్ చూపించడం జరుగుతుందండి. ఫస్ట్ నుంచి నేను చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ కలెక్షన్ అనమాట. అఫ్కోర్స్ ఈ వీడియోలో ఈ ఇయర్ రింగ్ నేను ఎక్కడ తీసుకున్నానంటే చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలో తీసుకున్నానండి. తెలుస్తుంది కదా, ఇది చెన్నైలో తీసుకున్నానండి. అంటే బేసిక్లీ మాకు అమ్మ వాళ్ళది చెన్నై. సో చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ షాపింగ్ చేస్తుంటాను. నేను ఏపీలో షాపింగ్ అనేది చాలా తక్కువ అండి. జస్ట్ లైక్ విజయవాడ, హైదరాబాద్ అటు వెళ్ళినప్పుడు చేస్తుంటాను. కానీ మనకి ఏంటంటే లోకల్గా కొంచెం తక్కువే కలెక్షన్సే ఉంటాయి నాకు. ఎందుకంటే నాకు బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ నేను ప్రిఫరబుల్ అనమాట. సో మీరు చూసారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ లైన్ మొత్తం కూడా బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా బిగ్ సైజ్, అంటే హ్యాంగింగ్స్ కాదు కానీ బట్ పెట్టుకునేవి ఇవి. తెలుస్తుంది కదా. సో ఇది వచ్చేటప్పటికి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఇది మీకు ఈ ప్రతిదీ కూడా మీకు లింక్ కావాలి అని అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే ప్రతిదీ కూడా ఒక్కొక్కటి, అంటే ఒక 3-4 ఒక్కొక్క ప్లేస్లో అట్లా కలెక్షన్ చేసి ఉంటాను. సో మీకు కనుక నచ్చినట్లయితే ఎక్కడ నేను మీకు లింక్ పంపించమంటే డెఫినెట్లీ నేను పంపిస్తానండి. కాకపోతే మీకు ఏది నచ్చింది అన్నది నాకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి, లేదంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అని చెప్పండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. తెలుస్తుంది కదా. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్లీ పర్ల్ సెట్ అండి. దీనికి నెక్లెస్కి కూడా, ఈ నెక్లెస్కి కూడా కింద ఈ విధంగా మనకి పర్ల్, బిగ్ సైజ్ పర్ల్ అయితే ఉంటుంది. మళ్ళీ ఈ పైన అటు ఇటు కూడా చిన్న పర్ల్స్ వచ్చినాయి. తెలుస్తుంది కదా మనకి. ఈ ఇయర్ రింగ్ చూస్తే మా చిన్న బాబు అంటాడు ఎగ్ అంటాడు. సారీ. ఇది వచ్చేటప్పటికి చాలా మనకి చూడటానికి ఇట్లా కనిపిస్తుంది కానీ టోటల్లీ లైట్ వెయిట్ అనమాట. అన్నీ కూడా లైట్ వెయిట్ కాదండి, కొన్ని మాత్రమే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా నేను ఏంటంటేనండి, కొన్ని ఏమో శారీస్ వేర్ చేస్తుంటాము, సమ్ టైమ్ శారీస్, సమ్ టైమ్ డ్రెస్సెస్. ఎప్పుడు ఏది వేర్ చేస్తామన్నది జస్ట్ ఆన్ ద స్పాట్లో మనం డిసైడ్ చేసుకుంటాము. సో అందువల్ల ఏంటంటే సో మెనీ కలెక్షన్స్ ఉంటాయన్నమాట నా దగ్గర ఇయర్ రింగ్స్ అనేది. ఇది చూడండి ఫ్రెండ్స్, పింక్ కలర్ పర్ల్ సెట్ అనమాట. ఇది పింక్ కలర్ బీడ్స్ అండ్ కుందన్స్ కూడా ఉన్నాయండి దీనిలో. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇది. మీకు ఏ ఇయర్ రింగ్ కావాలన్నా కూడా నేను మీకు మళ్ళీ డెఫినెట్లీ మీకు నెంబర్స్ మెన్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది టోటల్లీ మనకి పీచ్ కలర్ అనమాట. మనకి ఈ లైటింగ్లో అలా కనిపిస్తుంది. టోటల్లీ పీచ్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి చూసారా, పీకాక్స్. పీకాక్స్ అండి. కంప్లీట్లీ మనకి మిడిల్లో వచ్చేటప్పటికి పింక్ కలర్ ఉంది. అవుట్లైన్ వచ్చేటప్పటికి సీజెట్స్ లాగా వచ్చిందండి. ఇవి పెట్టుకుంటే ఫంక్షన్స్కి చాలా అంటే చాలా బాగుంటుందండి.
సేమ్ అదే స్టైల్లో 2 బూటీస్ అనమాట, డబల్ బూటీస్. చూడండి, తెలుస్తుందా మీకు? డబల్ బూటీస్ తోటి కింద మనకి ముత్యంలాగా ఒక పర్ల్ ఇచ్చారు. అండ్ డబల్ బూటీస్ అనమాట ఇది. అంటే 2 బుట్టలు, డబల్ బుట్టలు అంటారు కదా, 2 బుట్టలు వచ్చినాయి. డబల్ బూటీస్ ఇయర్ రింగ్స్. ఇందులో ఒక సెట్ వచ్చేటప్పటికి మా హస్బెండ్ నాకు ఎంతో ఇష్టంగా హైదరాబాద్ చార్మినార్ వెళ్ళినప్పుడు అక్కడ తీసిచ్చారండి. నేను అప్పుడు అనూజ్లో కోర్స్ కంప్లీట్ చేసి ఇంకా మేము కంప్లీట్లీ హైదరాబాద్ తోటి మాకు అంటే అప్పుడు ఆ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఇక కంప్లీట్లీ వెకేట్ చేసి వచ్చేటప్పుడు తీసిచ్చిన పర్ల్ సెట్. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది అసలు గోల్డ్ అనంటే ఖచ్చితంగా నమ్ముతారండి. కంప్లీట్లీ సీజెట్స్ ఉంది, కింద బెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అసలు పెట్టుకున్నా కూడా అకేషన్స్కి ఎంత బాగుంటుందంటే మామూలుగా ఉండదు. ఇవన్నీ కూడానండి, ఇది వచ్చేటప్పటికి చెన్నైలో తీసుకున్నాను. చెన్నైలో తీసుకున్న ఇయర్ రింగ్స్. బ్లాక్ శారీస్ అట్లా వేర్ చేసినప్పుడు యాక్చువల్లీ ఇవాళ ఇది నేను వేర్ చేశాను, ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసానని ఇది మళ్ళీ విడిగా పక్కన పెట్టేసేసుకున్నాను. ఈ శారీకి ఇది చాలా అంటే ఇటువంటి శారీస్ వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. నేను అన్నీ కూడా ఫంక్షన్స్ వరకు వెయిట్ చేయనండి, ఎవ్రీడే నేను వేర్ చేస్తాను. కొంతమంది ఫంక్షన్స్కే నీట్గా రెడీ అవ్వాలనుకుంటారు. ఇది చూడండి, బ్లాక్ మెటల్ అన్నమాట. ఇది కంప్లీట్లీ బ్లాక్ మెటల్, కిందంతా కూడా పర్ల్స్ ఫినిషింగ్ వచ్చేటప్పటికి పర్ల్ సెట్ అనమాట. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బట్ ఇది కొంచెం వెయిట్ ఉంటుందండి, నాకు ఇష్టపడే తీసుకున్నాను కావాలని చెప్పేసానని. ఇవి రెండు కూడా చెన్నైలో నేను పర్చేస్ చేసినవండి. ఇది కూడా ఇది వచ్చి బ్లాక్ మెటల్, ఇది వచ్చి గ్రే వచ్చేటప్పటికి బ్లాక్ మెటల్ అనే చెప్పారు వాళ్ళు. ఇది వచ్చేటప్పటికండి చెన్నైలో టీ నగర్లో కళ్యాణి కవరింగ్ అని ఉంటుంది కదా షాప్, మీరు వినే ఉంటారు. కళ్యాణి కవరింగ్లో తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపించిన ఇది వచ్చేటప్పటికి మనకి 480 పడిందండి. ఈ ఇయర్ రింగ్ వచ్చేటప్పటికి కింద మొత్తం ఉన్నాయి మనకి, జస్ట్ తెలుస్తుందా? ఇది అయితే నేను ఒకసారి విజయవాడ వెళ్ళినప్పుడు విజయవాడలో తీసుకున్నానండి. ఫుల్ వెయిట్ ఉంటుందండి. ఇది మీకు అర్థమవుతుందో? పీకాక్స్. ఇవి పీకాక్స్ అంటే కురి విప్పికొని ఉన్నట్లుగా ఈ కింద మొగ్గలు ఇవన్నీ కూడా వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. అంటే అకేషనల్లీ పెట్టుకుంటే మాత్రం చాలా నీట్ లుక్, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. కొంచెం వెయిట్ ఉంటుంది. అండ్ ఇది కూడానండి విజయవాడలో తీసుకున్నాం. ఇవి రెండు కూడా చాలా బాగుంది. అంటే మా హస్బెండ్ ఒకటే చెప్పారు, పెద్దది కదా ఎట్లా ఉంటుందని. అంటే నీకు ఇది పెట్టినా బాగుంటుందిరా అని అన్నారు. ఇంకా మనం ఆ ఒక్క మాటకి అలా పడిపోతాం కదండి. ఇవి రెండు కూడా అక్కడ తీసుకున్నవి. అఫ్కోర్స్ ఇవి కూడానండి స్మాల్ సైజ్, అంటే సెకండ్ టాప్ కింద నేను ఇవి యూజ్ చేస్తాను. తెలుస్తుందా ఫ్రెండ్స్? సెకండ్ టాప్. సో ఇప్పుడు చూపించబోయేది ఫైనల్లీ మా హస్బెండ్ నాకు చార్మినార్ దగ్గర ఒక పర్ల్ సెట్ తీసిచ్చారండి. ఇదిగోండి పర్ల్ సెట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి దీనికి నెక్లెస్ కూడా సెట్ ఉంది. కాకపోతే మా చిన్న బాబు చిన్నగా ఉన్నప్పుడు దాన్ని ఇది చేసేసాడు, కట్ అయిపోయింది. నేనేం చేస్తున్నానంటే ఆ పర్ల్స్ అన్నీ కూడా తీసి దాచిపెట్టుకుని ఉన్నాను. నాకు అదొక స్వీట్ మెమరీ కదండి ఇది. ఇవన్నీ కూడా మళ్ళీ గోల్డ్తో దాన్ని ఏదన్నా ప్లాన్ చేద్దామని చెప్పేసానని ఈ పర్ల్స్ అయితే అలాగే ఉంచేసాను. బట్ ఇది మాత్రం అప్పుడప్పుడు వేర్ చేస్తూ ఉంటాను, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. సో ఇవండి ఇవాళ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ మీరు కామెంట్ సెషన్లో చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా నెక్లెస్ సెట్స్ కూడా ఉన్నాయండి, అన్నీ నేను మీ ముందు టోటల్ ఓపెన్ చేసి చూపిస్తానండి. నెక్లెస్ సెట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవాళ నా వీడియో ఎలా ఉందో చెప్పండి. అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, మరొకరికి షేర్ చేయండి. మీరు ఈ ఒక్క హెల్ప్ చేస్తే మాకు చాలా మా నోటిఫికేషన్ మరొకరికి రీచ్ అవుతుందండి. డెఫినెట్లీ చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు.
మరొక మంచి వీడియోతోటి, మరొక సరికొత్త వీడియోతోటి వెల్కమ్ టు లతాస్ వరల్డ్ అంటూ మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.